అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చాయి కదా. వరద బాధితులందరికీ, వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదుకుంటామని చెప్పింది. ఈ రోజు నుంచి అయితే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు పంపిణీ అన్నది చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరు ఎంత నష్టపోయారు అంటే, ఇల్లు పోయిందా అంటే ఇంట్లో సామాన్లు పోయాయా, ఫస్ట్ ఫ్లోర్ నిండిపోయిందా, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయిందా, అలాగా వాహనాలు నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇస్తారు, పంట పొలాలు నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇస్తారు, ఇళ్లలోకి నీరు నిండిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఎంత ఇస్తారు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్యకారుల్ని ఆదుకుంటామని చెప్పారు. అలాగే వాళ్ళు నడిపే బోట్లు ఉంటాయి కదా, ఆ బోట్లు కానీ దెబ్బతిని ఉంటే 9,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బైకులు కనుక కొట్టుకుపోయి ఉంటే దానికి ఇన్సూరెన్స్ అన్నది చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు కానీ ఉంటే వాటికి 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆటోకి ఏదైనా ప్రాబ్లం కానీ వస్తే అంటే ఏవైనా పాడైపోయి ఉంటే 10,000 రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆటో అయితే కొట్టుకుపోతే ఇన్సూరెన్స్ అన్నది చేయడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ అన్నది త్వరగా రాదు, కానీ ఇప్పుడైతే ప్రభుత్వం త్వరగా వచ్చేటట్లు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వర్షాల వల్ల ఏవైనా ముఖ్యమైన సర్టిఫికేట్లు అన్నవి ఏవైనా తడిచిపోయి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్లు కూడా త్వరగా వచ్చేటట్లు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఫిషింగ్ బోర్డులకు సంబంధించి ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, ఆ బోట్స్కి సంబంధించి 9,000 రూపాయల నుంచి 25,000 రూపాయల దాకా ఇస్తామని చెప్పారు. అంటే ఆ బోటు జరిగిన నష్టం దాన్ని బట్టి, అంటే కొంచెం పోతే కొంచెం డబ్బులు ఇస్తారు, అదే ఎక్కువగా దెబ్బతింటే ఎక్కువగా అన్నది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆవులు గేదెలు మరణిస్తే కనుక వాటికి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎద్దులు కనుక మరణిస్తే 40,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. పంటలు నష్టపోయిన వాళ్ళకి ఎకరానికి 10,000 రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏ పంటకి ఎంతెంత ఇస్తారన్నది ఇప్పుడు మనం చూద్దాము. మిరప తోటలకి హెక్టార్కి 35,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చిన్న వ్యాపారులకు 25,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. అలాగే తోపుడు బళ్ళు ఉంటాయి కదా, ఆ తోపుడు బళ్ళు కూడా వర్షాలకి నీళ్ళకి దెబ్బతిని ఉంటాయి కదా, వాళ్ళకు కూడా 25,000 రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గేదెలు ఆవులు కనుక మరణిస్తే కనుక వాటికైతే 50,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. అలాగే గొర్రెలు మేకలు కోళ్ళు ఇవి కానీ మరణిస్తే 50,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. అలాగే మరణించిన కోళ్ళకి ఒక్కొక్క కోడికి 100 రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోళ్ళు షెడ్లు ఉంటాయి కదా, కోళ్ళు ఉండడానికి షెడ్లు అన్నది నిర్మిస్తారు కదా, ఆ షెడ్లు కానీ పాడైపోయి ఉంటే అంటే వర్షం వల్ల నీటితో నిండిపోయి ఉంటే కనుక వాటికైతే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే పశువుల షెడ్లు ఉంటాయి కదా, ఆ పశువుల షెడ్లు కూడా పోయి ఉంటే కనుక వాటికి కూడా 5,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, ఎద్దుల బండ్లు కానీ పోయి ఉంటే వాటిని ప్రభుత్వమే కొత్తవి ఇస్తామని చెప్పారు. అలాగే వరి పంటకి హెక్టార్కి 35,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. అరటి పంట ఎకరానికి 35,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. చెరుకు పంటకైతే 25,000, వేరుశనగ పంటకైతే 25,000 ఇస్తామని చెప్పారు. జొన్నలకైతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే నీటితో నిండిపోయిన ఇల్లు ఉంటాయి కదా, గ్రౌండ్ ఫ్లోర్ అయితే నిండిపోయి ఉంటుంది కదా, అలా నిండిపోయి ఉంటే కనుక అలా నిండిపోయి ఉంటే 25,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. అలాగే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు కనుక మునిగిపోయి ఉంటే 10,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు. అలాగే ఇళ్లల్లోకి నీరు కానీ వస్తే కనుక 10,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. అలాగే కిరాణా షాపులు కనుక మునిగిపోయి ఉంటే 25,000 రూపాయలు అన్నది ఇస్తామని చెప్పారు.